అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ వాళ్ళ 21 ఫిబ్రవరి ఫ్రైడే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ అయితే కొద్దిగా పాజిటివ్ మోడ్లోనే ఉంది. నికాయ్ 0.3%, హాంకాంగ్ 1.8% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. అమెరికన్ మార్కెట్స్లో నిన్న కొద్దిగా షార్ప్ సెల్ ఆఫ్ అయితే చూసాము. ఒక దశలో డౌ జోన్స్ దాదాపు 600 పాయింట్ల వరకు నష్టపోయి కొద్దిగా రికవర్ అయినట్టుంది. 450 పాయింట్స్ దాకా నష్టాలతో 1%, S&P 500 0.5%, నాస్డాక్ కూడా 0.5% మేర నష్టాలతో ముగిసింది. కొద్దిగా టెన్షన్ మోడ్ అయితే స్టిల్ ఇంకా ఉంది. ట్రేడ్ వార్ ఇంపాక్ట్ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది ఇప్పటికిప్పుడు చెప్పడం, అనలైజ్ చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే దీని రిపర్కషన్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది ఊహించడం కష్టం. కాబట్టి కొద్దిగా మార్కెట్ సెటిల్ డౌన్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది. జపాన్స్ ఇన్ఫ్లేషన్ రేట్ క్లైమ్స్ టు ఏ 2-year హై ఆఫ్ 4% ఇన్ జనవరి, సపోర్టింగ్ రేట్ హైక్ కాల్స్ ఫ్రమ్ BOJ మెంబర్స్. సో అది జపాన్ నుంచి వస్తున్న అప్డేట్. కూడా ఇక గోల్డ్లో $2,950 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. $3,100 వరకు గోల్డ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. బ్రెంట్ క్రూడ్ దాదాపు $76 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. మెటా అప్రూవ్స్ ప్లాన్ ఫర్ బిగ్గర్ ఎగ్జిక్యూటివ్ బోనసెస్ ఫాలోయింగ్ 5% లే ఆఫ్స్. సో అది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్ ప్రకారం చూస్తే, అండ్ న్యూ చైనా ట్రేడ్ డీల్ పాసిబుల్ డిస్పైట్ టెన్షన్స్ సేస్ ట్రంప్. సో డొనాల్డ్ ట్రంప్ నేను ఎయిర్ ఫోర్స్ వన్లో ఎవరో జర్నలిస్టులు అడిగిన దానికి, సో చైనాతో ఒప్పందం ఉంటుందా, అరల్స్ చైనాతో ఏదన్నా ఈ ట్రేడ్ వార్ నేపథ్యంలో డీల్ కుదుర్చుకునే అవకాశం ఉందా అంటే ఇట్స్ పాసిబుల్ అన్నట్టుగా కూడా ఒక వ్యాఖ్య చేశారన్నట్టుగా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఎందుకంటే ఇరు దేశాలకి ఇబ్బందికర పరిణామమే. సో అందువల్ల ఎవరు అంత ఈజీగా డెసిషన్ తీసుకొని దేశాలకు మధ్య కయ్యానికి కాలు దువ్వే అవకాశం కూడా ఉండదు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు. మళ్ళీ అయితే మొన్న మనకి ఆల్మోస్ట్ 2,000 crores ఉంటే ఇప్పుడు అది కొద్దిగా రెట్టింపు అయింది. 3,311 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఆఫ్లోడ్ చేసుకున్నారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ 3,900 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేయడం అయితే చూసాం. రిజల్ట్స్ పరంగా CII ఆటోమోటివ్ రెవెన్యూ 6% మేర క్షీణించింది. నెట్ ప్రాఫిట్ దాదాపు 10% మేర పెరిగింది. దట్టు అదర్ ఇన్కమ్ వల్ల కొద్ది గొప్ప ప్యాట్లో ఇది ఇంపాక్ట్ అయితే కనిపించింది, లాభాలకి వచ్చినట్టు. సనోఫీ నెట్ ప్రాఫిట్ దాదాపు 30% మేర క్షీణించింది. మార్జిన్స్ తగ్గాయి, ఎబిటా తగ్గింది, రెవెన్యూ 24% మేర తగ్గింది. ఎక్సెప్షనల్ లాస్ ఒకటి కంపెనీ అనౌన్స్ చేసింది. స్టాక్స్ పరంగా జేఎం ఫైనాన్షియల్కి అసెస్మెంట్ ఇయర్ 2008-9 సంబంధించి 230 కోట్ల రూపాయల IT రీఫండ్ అందుకుంది. NTPC గ్రీన్ ఎనర్జీ MOU కుదుర్చుకుంది భారత్ లైట్ అండ్ పవర్ సంస్థతో గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి ఆఫ్టేక్ చేయడానికి. వేదాంత సీకింగ్ బిడ్స్ ఫ్రమ్ గ్లోబల్ ఫర్మ్స్ ఫర్ 5 GW న్యూక్లియర్ పవర్ కెపాసిటీ. రెలిగేర్ ఎంటర్ప్రైజెస్తో ఎట్టకేలకి ఆ కుటుంబం మధ్య సైధ్య కుదిరింది. చాలా కాలం నుంచి ఈ రెలిగేర్ గ్రూప్ ఆర్ బర్మన్ ఫ్యామిలీ మధ్య చిచ్చురేగుతున్న సంగతి మనకు తెలుసు. బర్మన్ గ్రూప్ acquired control of Religare Enterprises following a prolonged tussle that involved the financial services firm's ousted chairperson Rashmi Saluja and US-based investors Danny Gaikwad. ఒకటి సిప్లా US gets FDA not for నిలోటినిబ్ క్యాప్సిల్స్ యూజ్డ్ ట్రీటింగ్ CML. యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్కి డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి 420 కోట్ల రూపాయల మేర ఆర్డర్స్ వచ్చినట్టు వెల్లడించింది. సెంచరీ ప్లైబోర్డ్స్ కలకత్తాలో ఫిట్టింగ్స్ అండ్ ఫిక్చర్కి సంబంధించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయబోతోంది. గ్లోబల్ హెల్త్ NCLT అప్రూవ్స్ మెర్జర్ విత్ మేదాంత హోల్డింగ్స్తో మెర్జర్ అయ్యేందుకు NCLT నుంచి వీళ్లకు ఆమోదమైతే వచ్చింది. నారాయణ హృదయాలయ కోల్కతాలో 1,100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి 900 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు వెల్లడించింది. సమర్థన మదర్సన్ ఇంటర్నేషనల్ ఫార్మ్స్ మదర్సన్ ట్రెజరీ స్ట్రాటజీ ఇన్ అబుదాబి. సీగల్కి 2,500 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ పూర్తి చేసుకున్నట్టు వెల్లడించింది. టాన్లా ప్లాట్ఫామ్స్ కెరిక్స్ మొబైల్స్ సెటప్సే యూనిట్ ఇన్ ఇండోనేషియా. సో అది అండ్ డెల్టా కార్ప్లో చిన్న కార్పొరేట్ యాక్షన్. ఇంపాక్ట్ విత్ హెడ్ డిజిటల్ టు అక్వైర్ 51% స్టేక్ ఇన్ డెల్టా గేమింగ్ టు హోల్డ్ 5.7% ఇన్ హెడ్ డిజిటల్. సో హెడ్ డిజిటల్లో వీళ్ళు పోస్ట్ మెర్జర్ తర్వాత వీళ్ళకి హెడ్ డిజిటల్లో 5.7% మేర వాటా ఉండబోతోంది. RVNL signed a project implementation agency agreement with BSNL. సో
మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ 3,000 కోట్ల రూపాయల వరకు రైట్స్ ఇష్యూ ద్వారా సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. అట్ ది సేమ్ టైం మహీంద్రా లైఫ్ స్పేస్ కూడా 1,500 కోట్ల రూపాయల వరకు సమీకరించబోతుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఇక స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా మరికొన్ని చూస్తే ద బర్మన్ ఫ్యామిలీ హాజ్ అక్వైర్డ్ ఎ కంట్రోలింగ్ స్టేక్ ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఓపెన్ ఆఫర్, షేర్స్ రిప్రజెంటింగ్ 25.16%. గ్రీన్వెండ్ నార్టన్ దాదాపు 33 సంవత్సరాల కనిష్ట స్థాయికి స్టాక్ అయితే పడిపోయింది. అపాయింటెడ్ వేణుగోపాల్ షాన్బాగ్ ఎండీగా ఆయన ఐటీఐకి రిసీవ్డ్ అన్ ఇనిషియల్ ట్రాంచ్ ఆఫ్ 100 crores ఫ్రమ్ సీడాట్ ఫర్ ల్యాండ్ అట్ ఎలక్ట్రానిక్ సిటీలో వీళ్ళు ఉన్న ల్యాండ్కి సంబంధించి సీడాట్ నుంచి 100 కోట్ల రూపాయలు ఇనిషియల్గా వచ్చిందన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాం. కోటక్ మహీంద్రా అపాయింటెడ్ వ్యోమేష్ కపాసి ఆయన హెడ్ ప్రోడక్ట్స్గా కన్జ్యూమర్ బ్యాంక్కి కొత్తగా నియమితులైతే అయ్యారు. సో ఇవి ప్రధానమైన వార్తలు. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎకానమీ మే హ్యావ్ షిఫ్టెడ్ టు ఏ హయ్యర్ గేర్ ఇన్ అక్టోబర్-డిసెంబర్. సో జీడిపి మేబీ 6.3 దగ్గర ఉండే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. ఆర్బీఐ అనుకున్న దానికంటే కొద్దిగా డీసెంట్ గ్రోత్ని కనబరిచే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా స్ట్రీట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది డేటా పాయింట్స్ ప్రకారం చూస్తే. మస్క్స్ స్టార్ మే ఫైనల్లీ లింక్ అప్. స్టార్ లింక్ నియర్స్ ఇన్ స్పేస్ నాట్ ఆఫ్టర్ అగ్రీయింగ్ టు మోస్ట్ కండిషన్స్ ఫర్ సాట్కామ్ లైసెన్స్. సో అది తర్వాత ఈ బ్రాడ్కామ్ మార్కెట్ ఆర్ఎల్స్ ఇంటర్నెట్ మార్కెట్ ఏ విధంగా మార్పులు చేర్పులు చెందుతుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ బ్రాడ్బ్యాండ్ సేవల విషయంలో మస్క్స్ ఎంట్రీ అనేది, స్టార్లింక్ ఎంట్రీ అనేది కొద్దిగా డిస్రప్షన్ గురి చేసే అవకాశం కూడా ఉంది. Fresh funds under a new name on cards for Religare. Promoters are also expected to appoint a new management team. So, అది బర్మన్ ఫ్యామిలీకి సంబంధించి. జీడిపి గ్రోత్ మే ట్యాపర్ టు 6.4% ఇన్ 2025 అన్నట్టుగా కూడా మోడీస్ రిపోర్ట్. అది ఈ సిల్వర్ రెడీ టు ప్లే ఏ క్యాచప్. సిల్వర్ ఇక్కడి నుంచి మరింత పెరిగే అవకాశం ఉంది. 1.1 నుంచి 1.25 lakhs దాకా కేజీ టచ్ చేయొచ్చు ఇయర్లో అన్నది మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. ఈటీఎఫ్స్ పరంగా చూస్తేనేమో 35% రిటర్న్ సిల్వర్ ఈటీఎఫ్స్ అయితే ఇచ్చాయి. హెచ్డిఎఫ్సి సిల్వర్ దాదాపు 36% మేర గరిష్ట లాభాలను కూడా ఇచ్చింది. 2025లో సిల్వర్ దాదాపు 13.5% మేర పెరిగింది. గోల్డ్ 12% మేర పెరగగా ఇండస్ట్రియల్ డిమాండ్ మరింతగా పెరుగుతున్న తరుణంలో గోల్డ్ కంటే సిల్వర్ మరింత వేగంగా రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నది కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం. సొనాటా ఆఫ్ కీ ఆన్ దలాల్ స్ట్రీట్ ఆర్డర్ రీబౌండ్ కీ. సో రిజల్ట్స్ అంత గొప్పగా రాకపోవడంతో సొనాటా సాఫ్ట్ స్టాక్ దాదాపు 24% మేర క్షీణించింది గత 2 వారాల కాలంలోనే. అయితే కొద్దిగా టర్న్ అరౌండ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో అన్నట్టుగా కూడా అనలిస్ట్ కమ్యూనిటీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఐడిబిఐ క్యాపిటల్ ఎక్స్పెక్ట్స్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ టు బి బెటర్ దాన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది కరెంట్ ఫిజికల్. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది అని చెప్తూ బై రేటింగ్ ఇస్తుంది. రెవెన్యూ ఎస్టిమేట్ 6% మేర తగ్గే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తోంది. 12-month ప్రైస్ టార్గెట్ బై 9% మేర ప్రైస్ టార్గెట్ తగ్గించి ₹635 టార్గెట్ ప్రైస్ ఇస్తుంది ఐడిబిఐ క్యాపిటల్ సొనాటా సాఫ్ట్కి. వేదాంత గెట్స్ నాట్ టు స్ప్లిట్ ఇంటూ 5 separate entities. ఇక వేదాంత బేస్ మెటల్స్, వేదాంత అల్యూమినియం, వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్, వేదాంత పవర్, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ పేరుతో వేదాంత స్టాక్స్ ఉన్న వాళ్ళకి 5 స్టాక్స్ మొత్తం రాబోతున్నాయి. సో చిన్న బిజినెస్గా వీటిని విభజితం చేయాలని చెప్పి కంపెనీ ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. దీనికి ఆమోదం కూడా లభించింది స్టేక్ హోల్డర్స్ అందరి నుంచి. సో ఇక త్వరలో ఆ ప్రక్రియ పూర్తి కాబోతోంది. అయితే ఈ చిన్న కంపెనీస్ అన్ని ఏ మేరకు ఆకట్టుకుంటాయి, పెన్నీ కంపెనీస్ అవుతాయా, పెన్నీ స్టాక్స్ అవుతాయా అన్నది కూడా చూడాలి. వేదాంత గ్రూప్ సీక్స్ పార్ట్నర్ ఫర్ ఇండియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్. ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకుందాం మనం. 5 GW సామర్థ్యంతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడానికి భాగస్వామ్యాలు వెతుకుతోంది వేదాంత. మారుతి ప్లాన్స్ 5-year రోడ్ ట్రిప్ టు రీక్లెయిమ్ 50% మార్కెట్ షేర్. తన మార్కెట్ షేర్ ఒకప్పుడు 50%కి పైగా ఉన్న మార్కెట్ షేర్ దశల వారీగా కాంపిటీషన్ పెరుగుతున్న తరుణంలో, జనాల టేస్ట్లు కూడా మారుతున్న తరుణంలో అందుకు తగ్గట్టు మారుతి సుజుకి అప్గ్రేడ్ కాని కారణంగా మార్కెట్ షేర్ అయితే తగ్గుతూ వచ్చింది. అయితే దాదాపు 86-87 వేల కోట్ల రూపాయలతో పేరెంట్ కంపెనీ సుజుకి విస్తరణ కోసం నిధులను ఇవ్వబోతుంది వీళ్ళకి. దీంతో కొద్దిగా ఎస్యూవీస్ విషయంలో, ఎంట్రీ లెవెల్ కార్స్ విషయంలో మరింతగా దూకుడు ప్రదర్శించే కొత్త మోడల్స్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూడవచ్చు మారుతి సుజుకీకి సంబంధించి. అలాగే ట్రంప్ టారిఫ్ టెస్లా ఎంట్రీ, ఆటో మేకర్స్ ఇన్ రివర్స్. ఆటో మార్కెట్లో కొద్దిగా భయం అయితే పట్టుకుంది. ఎలా అయితే ఫార్మా కంపెనీస్
భయపడుతున్నాయో ఆటో కంపెనీస్ కూడా కొద్దిగా భయపడుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ ఒకటి మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు. అట్ ది సేమ్ టైం టెస్లా ఎంట్రీ కూడా దాదాపుగా ఖరారు అయిపోయిన తరుణంలో అయితే మారుతి కానీ మహీంద్రా అండ్ మహీంద్రా కానీ పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా మోస్ట్ ఆఫ్ ది స్ట్రీట్ భావిస్తుంది. ఎందుకంటే అంత ఎలా అయినా టెస్లా అంటే అబోవ్ 35 lakhs అబోవ్ 40 lakhs వెరీ ప్రీమియం సెగ్మెంట్లో వస్తుంది. బిలో ఆ ప్రీమియం ఆ ధరలతో పోలిస్తే కూడా మనకి దగ్గర అంతంత రేట్స్ పెట్టి కొనే ప్రీమియమైజేషన్ కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి మేబీ ఇనీషియల్గా మహీంద్రా అండ్ మహీంద్రా కానీ మారుతి కానీ పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు అనేది కూడా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం ఈ విషయంలో. మహీంద్రా అండ్ మహీంద్రాకి కొత్తగా వాళ్ళు 9E ఒకటి BE 6E ఒకటి లాంచ్ చేయబోతున్న సంగతి మనకు తెలుసు. 20 lakhs నుంచి 35 lakhs రూపీస్ ప్రైజ్ రేంజ్లో. డిజిటల్ పేమెంట్స్ మేజర్ ఫోన్పే కిక్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఫర్ ఐపీఓకి వచ్చేందుకు వాల్మార్ట్ బ్యాక్ చేస్తున్న డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్పే సిద్ధం అవుతుందన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాం. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో గవర్నమెంట్ రెడీ స్టెప్స్ అహెడ్ ఆఫ్ లైక్లీ ట్రేడ్ డీల్ విత్ US. 69,000 క్యాపెక్స్ టు ఫ్యూయల్ సుజుకీస్ ఇండియా గ్రోత్ ఇంజన్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎలక్ట్రానిక్స్ ఎక్స్పోర్ట్ గోల్ ఫేస్ US టారిఫ్ వాల్. సో ఇవన్నీ కూడా ఫస్ట్ పేజ్లో బిజినెస్ స్టాండర్డ్లో. గోద్రేజ్ ఇండస్ట్రీస్ నిన్న 16% మేర పెరిగింది, టాప్ గెయినర్గా నిలిచింది ఈ గ్రూప్ స్టాక్స్లో. లిండే ఒకటి అట్ ది సేమ్ టైం మనకి మెర్క్. ఇవి సెమీ కండక్టర్ విషయంలో గ్యాసెస్ అండ్ స్పెషాలిటీ కెమికల్స్లో ఉన్నవి ఇండియా మీద కొద్దిగా ఫోకస్ పెట్టబోతున్నాయి అన్న ఒక వార్త నేపథ్యంలో సో లిండే అక్కడ పేరెంట్ కంపెనీ, బట్ లిండే ఇండియాలో నిన్న ఒక 6% మేర జంప్ అయితే చూసాము. రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే 11 రెట్లు అధిక వాల్యూమ్తో స్టాక్ పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా వరుస నష్టాలకు బ్రేక్ నిన్న కొద్దిగా పాజిటివ్గా క్లోజ్ అవడం అయితే చూసాం. అండ్ రాడికో ఖైతాన్ రాయల్ రాంథంబోర్ విస్కీ ఎంటర్స్ CSD మార్కెట్. దీంతో 9% మేర స్టాక్లో అయితే జంప్ చూసాం. రేట్ గెయిన్ ట్రావెల్స్ నాక్ ఎయిర్ కంపెనీతో ప్రైజింగ్ స్ట్రాటజీస్ని రీడిఫైన్ చేసే ఒప్పందం కుదుర్చుకున్న తరుణంలో 5.5% మేర రేట్ గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్ కూడా పెరిగింది. అదాని గ్రూప్ నిన్న వెల్లడించింది. సో డెట్ని సర్వీస్ చేయడంలో ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు, క్యాష్ ఎనఫ్ ఉంది కంపెనీ దగ్గర, డబుల్ డిజిట్ ఎబిటా గ్రోత్ కూడా ఈసారి ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా రీఅష్యూరెన్స్ ఇస్తూ ఒక ప్రకటన చేసింది అదాని గ్రూప్. బర్మన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.